అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియో ఓపెన్ చేసిన ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు నా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తులను తక్కువగా ఉపయోగించుకొని ఎక్కువ ఉత్పాదకతను సాధిస్తున్నటువంటి వివిధ రకాల సంస్థలకు ప్రతి సంవత్సరం PCAR అంటే పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అథారిటీ వారు అవార్డును ప్రకటించడం జరుగుతుంది. మరి 2020-21 సంవత్సరానికి గాను మన ఏపీఎస్ఆర్టీసీ బెస్ట్ KMPL అంటే తక్కువ డీజిల్ను వినియోగించుకొని ఎక్కువ KMPLను సాధించినందుకు గాను మన ఏపీఎస్ఆర్టీసీకి ఈ అవార్డును PCAR వారు ప్రకటించడం జరిగింది. మరి ఈ అవార్డు మన ఏపీఎస్ఆర్టీసీకి వచ్చిన సందర్భంగా కడప ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు కర్నూలును సందర్శించి కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి ఉత్తమ ఉద్యోగుల అభినందన సభలో పాల్గొని వారిని అభినందించి వారికి వివిధ రకాల సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మనం ఈ వీడియోలో కడప ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు కర్నూలుకు వచ్చి వారు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించిన వివిధ దృశ్యాలను వారిచ్చిన సలహాలను సూచనలను మనం చూద్దాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు నాదొక చిన్న విజ్ఞప్తి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ముఖ్యంగా ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు సంబంధించిన వివిధ రకాల అంశాలను వీడియోల రూపంలో తెలియజేసి వారికి అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులుగా చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వెంటనే ఈ వీడియో కింద కనపడుతున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్కు మన వీడియోలను షేర్ చేస్తూ ఉండండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు కర్నూలు 1 డిపోలో PCRA అవార్డు తెచ్చుకున్నందుకు 1 డిపో 2020-21 సంవత్సరానికి గాను PC అవార్డు తెచ్చుకున్నందుకు ఈరోజు మనం చిన్న రిజిస్ట్రేషన్ పెట్టుకున్నామండి, అభినందన సభ. ఇందులో చీఫ్ గెస్ట్గా మనకు కడప జోన్ ED గారు శ్రీ గోపీనాథ్ రెడ్డి సార్ గారికి బొకే ఇవ్వాల్సిందిగా డిప్యూటీ CM కర్నూలు గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన శ్రీ శ్రీధర్ సార్ గారు DTC కర్నూలు గారికి ఇంకో బొకే ఇవ్వాల్సిందిగా కర్నూలు 2 DM గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి. మన రీజనల్ హెడ్ శ్రీ వెంకట్రామం సార్ గారికి బొకే ఇవ్వాల్సిందిగా DE కర్నూలు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మన ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మన డిప్యూటీ CME మేడం రజియా సుల్తానా గారికి బొకే ఇవ్వాల్సిందిగా ఆదోని DM గారిని రిక్వెస్ట్ చేస్తాం. మన ఫంక్షన్ ని ప్రేయర్ తో స్టార్ట్ చేసుకుందామండి. ప్రేయర్ వచ్చేసి డిప్యూటీ CM కర్నూలు సార్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ सर्वविघ्नोपशान्तये अगजा आनन
पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे. థ్యాంక్ యూ సార్. కర్నూలు డిపోకి 2019-2020 సంవత్సరంతో పోలిస్తే 2020-2021 సంవత్సరం కాను కేఎంపీ డీజిల్ హైయెస్ట్ సేవ్ డీజిల్గా స్టేట్ లెవెల్లో పీసీఆర్ఏ అవార్డు అందుకున్నారండి కర్నూలు 1 డిపో వాళ్ళు. ఇందులో టోటల్ మన డిపో సేవ్ చేసిన ఆయిల్ వచ్చేసి 48,772 లీటర్లు. టోటల్గా 209 డ్రైవర్స్ ఉంటే అందులో 181 డ్రైవర్స్ ఆయిల్ సేవ్ డ్రైవర్సే ఉన్నారు. దీంట్లో మన అవార్డు ఈ డ్రైవర్లు ఆయిల్ సేవ్ చేయడం వెనకాల ఉన్న కృషి గ్యారేజ్ స్టాఫ్, గ్యారేజ్ సూపర్వైజర్స్ అందరూ కలుపుకుంటే టోటల్గా ఈ అవార్డు ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఈ కర్నూలు 1 డిపో నుంచి 277 మంది స్టాఫ్ ఈ అవార్డుకి ఎలిజిబుల్ అయ్యారు సార్. సో ఈ అవార్డు మీ అందరికీ వచ్చినందుకు కృతజ్ఞత చెప్తూ దీని గురించి మాట్లాడాల్సిందిగా డిటీసీ గారిని కోరుతున్నాను. సార్, డిటీసీ గారికి కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ ఉందండి. దానివల్ల మొదట సార్ మాట్లాడి మనకు వచ్చిన ఈ షీల్డ్ అవి మనకు ప్రదానం చేసి సార్ గారు వెళ్ళిపోతారు. సార్కి టైం తక్కువ ఉన్నందువలన ముందు సార్ గారు మిమ్మల్ని అడ్రస్ చేస్తారు. ఈ వేదికను అలంకరించిన పెద్దలు గోపాల్ రెడ్డి గారికి, మా ఆర్ఎం గారికి, మేడం గారికి, ఈ సమావేశానికి హాజరైన డ్రైవర్లు, మెకానిక్ సోదరులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. నా పేరు శ్రీధర్. నేను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఈ జిల్లాలో ఆగస్టు నుంచి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఎర్లియర్గా ఇదే సమావేశం, కానీ అక్కడ ఈ సన్మాన కార్యక్రమం కాదు, ఈ హౌ టు మెయింటైన్ ది పీసీఆర్ఏ అనే దాని మీద ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక మీటింగ్ జరిగింది. అప్పుడు మన ఆయిల్ కంపెనీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. దాంట్లో మన గ్లోబ్లో ఉన్న రిసోర్సెస్, వాటితో పాటు మనకు వాడుతున్న కన్జంప్షన్ పర్సంటేజ్, ముందు తరాలకు ఏ విధంగా ఉపయోగపడాలి, దీని మీద చాలా పెద్ద సెమినార్ లాగా ఒక కార్యక్రమం మన ఆర్టీసీలో కూడా జరగడం జరిగింది. దానికి భిన్నంగా ఇది వాళ్ళు ఇప్పుడు నేర్చుకునే స్టేజ్లో ఉన్నారు. వేరే జిల్లాల్లో మనం బాగా అడ్వాన్స్ అయ్యి నేర్చుకొని అవార్డు తీసుకునే స్టేజ్లో ఉన్నాం. అంటే మనం ఇంకెవరు నేర్పాల్సిన పరిస్థితి లేదు. దీని గురించి మీకు ఇంక ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డీజిల్ కన్జంప్షన్ అంటే డీజిల్ ఇన్ టర్మ్స్ మనీ, మనం ఎంత డీజిల్ సేవ్ చేస్తే అంత మనీ మన సంస్థకి మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. మనకు వచ్చే ఆదాయం ఎప్పుడు అందరికీ తెలిసిందే, వచ్చిన ఆదాయంలో ఎక్స్పెండిచర్ పోయిన తర్వాతనే మనకి మిగులుదనాలు కనబడుతుంది. ఎక్స్పెండిచర్ అంటే ఎక్కువ వచ్చిన ఆదాయంలో 80%, 60 to 80% పెరుగుతున్న డీజిల్, అప్ అండ్ డౌన్ పెరుగుతున్న డీజిల్ ధరలు బట్టి మన ఎక్స్పెండిచర్ కూడా అబ్నార్మల్గా పెరగడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మేము చాలా చోట్ల చూస్తుంది ఏంటంటే, ఈ ప్రైవేట్ బస్సులలో డీజిల్ రేట్ పెరిగిందని ఇష్టం వచ్చినట్టు అబ్నార్మల్గా రేట్లు పెంచుతారు. కానీ ఆర్టీసీ అనేదానికి చాలా కన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. గవర్నమెంట్లో డెసిషన్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదేదో 12 పైసలు 16 పైసలు అసలు డిస్మిల్స్లోనే పెంచడం జరుగుతుంది. అందువల్ల మనకి కానీ ఎక్స్పెండిచర్ లెవెల్స్లో చాలా హ్యూజ్గా ఉండటం వల్ల మన ఆర్టీసీకి ఎన్నో కన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. కానీ దాన్ని దాటాలంటే ఇక్కడ అవలంబించిన విధంగా మన కర్నూలు 1 డిపోలో తీసుకున్న జాగ్రత్తలు అన్ని చోట్ల తీసుకుంటే కొంతలో కొంత ఉద్యోగస్తులుగా ఈ సంస్థను కాపాడుకోవాల్సిన మీరందరూ కూడా ఏ విధంగా పనిచేయాలనేది మన కర్నూలు 1 డిపో రోల్ మోడల్గా పనిచేస్తున్నారు. దీనికి వాళ్ళందరికీ కూడా నా తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇదే విధంగా రెస్ట్ ఆఫ్ డిపోస్ అందరూ కూడా పనిచేస్తారని, బాగా ఇలానే కేఎంపీఎల్లో మంచి రిజల్ట్ తీసుకొస్తారని, తద్వారా సంస్థకి ఎటువంటి ఆదాయం తీసుకొస్తారని, బాగా సంస్థ స్ట్రెంగ్తన్ అవ్వడానికి మీరు అందరూ కూడా కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని తరఫున మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున వీఆర్ ది
ప్రస్తుతానికి మనం అందరం కూడా ఒకే సంస్థ కింద ఏమన్నట్టే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తోటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా కలిపి పనిచేస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ది అండర్టేకెన్ బై ది ఏపీ గవర్నమెంట్. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీకున్న ఇష్యూస్ ఏమన్నా ఉన్నా మీ ఆర్ఎం గారు వెరీ యాక్టివ్, నాతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. ఆయన నా నోటీస్లో ఎప్పుడు ఉంటుంది, నేను ఆయనతో ఎప్పుడు కోఆర్డినేట్ చేస్తుంటాను. మీకు ఏమి ఇష్యూస్ ఉన్నా దయచేసి నా దృష్టికి తీసుకురండి. మేము సాల్వ్ చేయగలిగింది మా స్టైల్లో చేస్తాం, లేకపోతే పైన మా హైరప్స్తో కూడా మాట్లాడి అవన్నీ రిజాల్వ్ చేయడానికి చూస్తాం. ఎక్కువగా ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ వీటిల్లో ఈ మెకానికల్గా ఉండేవాళ్ళు ఇంకొంచెం బెటర్ సర్వీసెస్ చేస్తే ఈ రిపేర్స్ ఇవి బాగుంటాయి. పబ్లిక్ నుంచి గ్రీవెన్స్ లేకుండా ఉంటుంది. కాంపిటేటర్స్కి మంచి పోటీ ఇచ్చి మనం కూడా మంచి బస్సులు తిప్పగలిగిన వాళ్ళు అవుతాం. తద్వారా మంచి మైలేజ్ వస్తుంది, ప్రజల్లో మంచి ఇమేజ్ వస్తుంది. ఇప్పటికీ కూడా ఏ ఒక్కళ్ళు కూడా ఏ అధికారి మేము పనిచేసిన జిల్లాలో జిల్లా కలెక్టర్లు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పంపించాలంటే ఆర్టీసీ బస్సెస్కే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే అవి అందంగా ఉన్నా అంత రిస్క్తో ఉన్నాయి. ఇవైతే మనకి కంఫర్టబుల్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉన్నా బాగా సర్వీస్ బాగుంటుందనే ఉద్దేశంలో ఉంది. అదే కీపప్ చేస్తూ మీరందరూ ఇంకా బెటర్గా పనిచేస్తారని నన్ను పిలిచి మీ అందరితో ఇంటరాక్షన్ చేయించిన మీ ఆర్ఎం గారికి వన్స్ అగైన్ పే మై థ్యాంక్స్ టు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. సో మన డిటిసి గారికి వారికి సమయాభావం వల్ల అవార్డ్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సో ఫస్ట్ సూపర్వైజర్స్ పీసీఆర్ఏ అంటే పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది. సో దీని యొక్క ముఖ్య లక్ష్యము ఇంధన పొదుపు కార్యక్రమాలని ప్రమోట్ చేయడము. సో వారు కర్నూలు వండిపోకు 75,000 క్యాష్ అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ చెక్కును ప్రజెంట్ చేయవలసిందిగా నేను డిటిసి గారిని కోరుతున్నాను. వండిపో ఏఎంఎఫ్ శ్రీనివాస్ రెడ్డిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. డిఎం సుధారాణి గారిని కూడా డ్రైవర్స్కి కూడా పిలుస్తాను. డిఎం గారు డ్రైవర్స్ షీల్డ్ ప్రజెంట్ చేయవలసిందిగా డిటి గారిని కోరుతున్నాను. వీరు 913 లీటర్ల డీజిల్ సేవ్ చేశారు. నెక్స్ట్ ఎంఎం భాష త్వరగా రావాలి. ఎంఎం భాష 5.47 కేఎంపీఎల్. పిబి అహ్మద్ 5.65. అవును సార్. ఎస్ సార్. నెక్స్ట్ బి నాగరాజు. వీరు 663 లీటర్ల డీజిల్ సేవ్ చేశారు. సూపర్వైజర్లకండి మొదట గ్యారేజ్ ఇన్ఛార్జ్ ఆర్ శ్రీనివాస్ రెడ్డి గారికి గిఫ్ట్ ప్రదానం చేయాల్సిందిగా కోరుతున్నాను.
MC SK భాష. SK భాష వస్తుంది. సురేష్ LH. పాఠాన్ డాష్ దగ్గర వచ్చు. సురేష్ SS భాష LH. SS భాష. రెహమానమ్మ డాష్ దగ్గరకు వచ్చేసిందమ్మా. DC ఆయిల్స్ రెహమానమ్మ. DC ఆయిల్స్. BMK గౌడ్ SDA. ట్రైనింగ్ ఫ్యామిలీగా చూసుకుంటారు. అంచేత సార్కి మన చిన్న ఇష్యూ ఏదో FC ఇష్యూ ఉంటే అంత కూడా కాదు పాపం, ఎక్కడ కోయిలకొండ డిపో చెప్తే సార్ అదే పనిగా పాపం విజయవాడ మీటింగ్లో ఉండి కూడా రాగానే ఫస్ట్ మనం పని చేసి పెట్టారు. అదే సార్ రాగానే అడిగిందే ఈ స్పెషల్ డ్రైవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనం చేసుకుంటాము. దానికి తప్పనిసరిగా మనకు MVA గారు ప్రతిరోజు ఒక నెలకు ఒకసారి కేటాయించేసి ఇక్కడ బ్రహ్మాండంగా మన చౌరస్తాలో కానీ రైట్ ఫ్రమ్ C క్యాంప్ దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి ముందు వరకు కూడా చేయడము, కలెక్టర్ గారికి కూడా మన నుంచి బాగా చెప్పడము. అదేవిధంగా సార్ యొక్క దీంతో కలెక్టర్ గారికి చెప్పి మీ అందరూ తెలుసు ఎమ్మిగనూరు అండ్ ఆదూరు ఇప్పుడు బాగా తెలుస్తుంది. 25 స్పీడ్ బ్రేకర్లు ఉండి ఎక్కడి నుంచి మన చౌరస్తా నుంచి మన యొక్క కుడుమూరు వరకు 33 కిలోమీటర్లలో 25 స్పీడ్ బ్రేకర్లు అన్ని కూడా ఒక దీనిలో వేసి మన జాయింట్ ఇన్స్పెక్టర్గా పెట్టి అటు RTO గారు నేను అందులో తర్వాత DSP అందరం పోయి సార్ రికమెండ్ చేస్తే అప్పటికప్పుడు కలెక్టర్ గారు మొత్తం 25 స్పీడ్ బ్రేకర్లు ఓన్లీ 2 పెట్టాం. పెంచుకెళ్ళి పడడం తప్పదు కాదు, ఎందుకంటే అక్కడ 2 రూట్లు విడిపోతాయి కాబట్టి ఆడ పెట్టాం. చాలా థ్యాంక్స్ సార్, మాకు చాలా హెల్ప్ చేస్తారు సార్ RTCకి. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కడప శ్రీ గోపినాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మీటింగ్ ఉండడం వల్ల అర్జెంటుగా వెళ్ళిపోయినటువంటి DTC శ్రీధర్ గారికి, అదేవిధంగా వేదిక నిర్వహించినటువంటి మా యొక్క కొలీగ్స్ మన WM గారు, COS గారు, డిప్యూటీ CME గారు, డిప్యూటీ CTM గారు, DMs, మెకానికల్ సూపర్వైజర్స్, ఆల్ మెకానికల్ స్టాఫ్ అండ్ యూనియన్ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదములు. మీ అందరూ తెలిసిందే ఈ PCRA అనేది భారతదేశంలోనే ఒక సంస్థను పెట్టి ఇండిపెండెంట్ సంస్థ. అదేది మనం చెప్తే పిలిచేసి ఈ బాగుంది బాగోలేదు రాయడం లేదు, అది ఇండిపెండెంట్గా మొత్తం భారతదేశంలో ఎవరైతే ఆయిల్ వాడతారో, ఇంధనం వాడతారో వారందరినీ కూడా PCRA అంటే పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్. ఈ పెట్రోలియం అంటే ఓన్లీ మన డీజిల్ పెట్రోల్ అనుకుంటాం, అది కాదు, ఇంక్లూడింగ్ గ్యాస్, కెరోసిన్ ఎవరైతే వాడతారో రకరకాల కర్మాగారాల్లో రకరకాల ఇంధనాలు వాడుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలా, ప్రోత్సహించాలా అనే ఉద్దేశంతో మరి యొక్క అవార్డులు అని పెట్టడం జరిగింది. సో దీంట్లో మరి మన యొక్క స్టేట్ మొత్తం మీద 6 డిపోలకి రావడం జరిగింది. ఆ మూల శ్రీకాకుళం కుడిపోకి ఇచ్చారు. దాని తర్వాత మధ్యలో ఉన్నటువంటి విజయవాడ, ఆటోనగర్, మంగళగిరి 3 అక్కడ వచ్చింది రావడం జరిగింది. దాని తర్వాత మొత్తం ఈ రాయలసీమ ఏరియాలో మొత్తంగా చూసుకుంటే మనకి మరి కర్నూలు వండిపోకి ఈ అవార్డు రావడం చాలా చాలా సంతోషకరమైన విషయం. దీన్ని ఒక్కసారి అవార్డు రావడం గొప్ప కాదు, మీకు తెలుసు. ఇంచుమించు 75,000 రూపాయలు మనకి క్యాష్ అవార్డు ఇవ్వడం జరిగింది. దాన్ని అందరికీ కూడా మన మెకానిక్ సోదరులకి, అదేవిధంగా ఎవరైతే KMPలు తీసుకురావడంలో ఎక్కువ పాత్ర పోషించి ఎక్కువ డీజిల్ సేవ్ చేశారో వాళ్ళందరికీ కూడా మన డ్రైవర్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సమయభావం వల్ల అందరికి ఇవ్వలేక మిగిలిన వాళ్ళందరికీ కూడా స్టోర్స్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులకి BAP వెళ్ళిపోయారు కాబట్టి వారితో ఇప్పించడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మన మీద ఇంకా బాధ్యత పెరుగుతూ ఉంది. దాని అవార్డు వచ్చిన తర్వాత దాన్ని నిలిపోవడం చాలా పెద్ద బాధ్యత. డిప్యూటీ CTM, ఇక్కడ వచ్చిన DMs, మిగతా ఆఫీసర్స్, సూపర్వైజర్స్, అసోసియేషన్ లీడర్స్, డ్రైవర్లు,
మిగతా మెకానికల్ స్టాఫ్, మిగతా స్టాఫ్ ఎవరైనా వచ్చింటే వాళ్ళందరికీ కూడా పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. కర్నూలు వండిపో పీసీఆర్ అవార్డు తీసుకోవడం ప్రతి ఇయర్ 2020-21 సంవత్సరానికి తీసుకోవడం చాలా సంతోషకరం. కానీ దీంట్లో నెక్స్ట్ టైం మెయింటైన్ చేసుకోవాలన్నది ఏంటంటే చాలా బాగుండేది. 1920 ఇయర్లో 2019-2020లో మన కేఎంపీలో 4.82, 1920-21లో 5.09. ఈ పీరియడ్కి మనకు అంటే ఎంత 4.82 నుంచి 5.09 పెరిగినందుకు ఈ అవార్డు వచ్చింది. 48,000 లీటర్లు మిగిలించినారని చెప్పారు మేడం. మరి తర్వాత ఈ సంవత్సరం చూసుకుంటే మన కేఎంపీఎల్ 4.93 మన అవార్డు వచ్చింది. పోగొట్టుకుందామా మళ్ళీ తెచ్చుకోవాలా? ఒకసారి చాలా చెప్పండి, మిత్రులందరూ పోయి మాట్లాడాలి. మళ్ళీ తెచ్చుకోవాలన్నప్పుడు మనం తెచ్చుకునే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు మీరు ఎవరొక్కరు లేకపోతే అందరూ ఆలోచించుకోండి. మీరే స్కూల్లో చదువుకున్నారు? మీ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు కలెక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కరెక్టా కాదా? ఒప్పుకుంటారా? పెద్ద పొజిషన్లో మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు. మనకేమైనా మన పేరెంట్స్ తక్కువ ఇచ్చారా? తల్లిదండ్రులు మన అదే స్కూల్కి పంపించినారు, అదే పుస్తకాలు కొనిచ్చినారు. వాళ్ళేమో పెద్ద పోస్ట్కి పోయినారు, మనం ఇక్కడ ఎందుకు ఉండిపోయినాం? ఆ చదువులో శ్రద్ధలో కొంత మనకంటే కొంతనే ఎక్కువ కూడా కాదు, మీకంటే ఒక అరగంటనో గంటనో పెట్టిన టైంలో శ్రద్ధ పెట్టి చదివినారు వాళ్ళంతే. 2019-2020 సంవత్సరానికి 2021 సంవత్సరానికి రాష్ట్రంలో 5 డిపోల్లో ఒక డిపోగా అవార్డుకి ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉందండి. జనరల్గా అందరికీ రాయలసీమ జోన్ అంటేనే కొంచెం నెగిటివ్ ఒపీనియన్ ఉంది. హెడ్ ఆఫీస్లో కానీ మిగతా చోట్ల కానీ కర్నూలు వారు కానీ కడప వారు కానీ అనంతపూర్ వారు కానీ చెడు పేరు ఎక్కువగా వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు పెర్ఫార్మెన్స్ కానీ రిజల్ట్స్ కానీ తక్కువగా ఉన్నాయని. సో దానికి భిన్నంగా కర్నూలు వాళ్ళు మంచి పీసీఆర్ అవార్డు తీసుకున్నారు. ఇది చాలా ఆనందకరంగా ఉంది. దీనికి మరి డ్రైవ్ చేసినట్లయితే ఖచ్చితంగా హార్ట్ రోడ్లో కూడా మంచి కేఎంపీఎల్ తెచ్చుకోవచ్చు. మరి ఈ సూచనలన్నీ మీరు పాటించి మంచి కేఎంపీఎల్ తీసుకొచ్చి మరి ఇవాళ ఏదైతే ఈ ఫంక్షన్ జరిగిందో దానిని స్ఫూర్తిగా తీసుకొని మరి మీ పేరును నిలబెట్టుకుంటారని, ఈ సంవత్సరం కూడా మీరు ఖచ్చితంగా అవార్డు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై డిపో మేనేజర్. ఇప్పుడు మీ కేఎంపీఎల్ 4.93 అండి. ఇప్పుడు అప్ టు సెప్టెంబర్. సో మీరు మరలా 5.06 సాధించాలి అంటే అప్ టు 5.30 కేఎంపీఎల్ ప్రతి నెల తెచ్చుకుంటే కానీ మీకు సాధ్యం కాదు. సో ఈ విషయంలో డిపో మేనేజర్తో సహా సూపర్వైజర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తించి మరి కేఎంపీఎల్ మీద మరింత దృష్టి పెట్టి ఈ టార్గెట్ సాధించడంలో కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు వండిపో మా పక్క డిపో అంటే దయాది డిపో అన్నమాట. మాకు వీళ్ళు అవార్డు తీసుకోవడం సంతోషంగానే ఉంది, మాకు రాకపోవడం బాధగా ఉంది. సో ఇప్పుడు ఆ ఈడీ గారు చెప్పినట్టు మేము కూడా నెక్స్ట్ ఇయర్ వీళ్ళకు పోటీగా రావాలని అనుకుంటున్నాము. ఇందులో మా యొక్క స్టాఫ్ అందరూ సహకారం చేస్తారని అనుకుంటున్నాను. సార్ మీ నుంచి కూడా మాకు సహకారం వస్తే మేము డెఫినెట్లీ మీరు బీట్ వండిపో అని మేము కోరుకుంటున్నాం సార్. సో ఈరోజు సరిపోతుందా సార్? కేంద్ర సాధించడానికి ఒకటే సూత్రం అండి, 22 పాయింట్స్ మెయింటైన్ చేసుకుంటే చాలండి. 22 పాయింట్స్ చక్కగా పక్కగా మెయింటైన్ చేసుకుంటే దానివల్ల కంపల్సరీ మనకు కేంపీలు వస్తుంది. దాంట్లో అన్నీ మీరు ఉన్నాయి. సో ఈరోజు మన ఈ కార్యక్రమానికి మన డిటీసీ గారు తమ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి కలెక్టర్ గారి మీటింగ్ ఉన్నా కూడా తమ యొక్క సమయం అమూల్యం కేటాయించి వచ్చినందుకు మళ్ళీ మా వాళ్ళందరికీ అవార్డు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్కు. అదేవిధంగా మన ఈడీ గారు కూడా విజయవాడలో నిన్న అంత పని ఉండి కూడా మళ్ళీ నిన్న రాత్రికి రావడము, తర్వాత మన దగ్గర ఈ మీటింగ్ అటెండ్ కావడము, తమ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వడము, మాకు మోరల్ సపోర్ట్ ఇవ్వడం కూడా సార్ నుంచి జరుగుతుంది. సో మేము అక్షగా అడుగులు వేస్తున్నాము. ఫ్యూచర్లో ఈ
బ్రేక్డౌన్లు తగ్గించి కేబుల్ పెంచడానికి అందరూ కృషి చేస్తామని, మరియు మా 2 డిపో స్టాఫ్ చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళంతా కూడా మీకు హామీ ఇస్తున్నాం సార్. అదే సార్కు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మన ఆర్ఎం గారికి, మన ఓకే సార్ చెప్పినట్టు కర్నూలు జిల్లాలో ఉన్న 5 డిపోలు కూడా నెక్స్ట్ ఇయర్ అందరికీ అంటే ప్రతి ఒక్కరూ పోటీగా ముందుకు దూసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. దీనికి అందరి సహకారము, మెకానికల్ సహకారము, సూపర్ సహకారము అవసరపడుతుంది. సో ఈ విధంగా మన ఆర్ఎం గారు కూడా తమ యొక్క సమయాన్ని వెచ్చించి ఇక్కడ హాజరై తమకు అమూల్య సలహాలు ఇచ్చారు. ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా కడప నుంచి వచ్చిన సిఓఎస్ గారు, డాక్టర్ గారు, వీళ్ళు మాకు సూత్రధారులు. మెటీరియల్ ఇవ్వడానికి, మా యొక్క ఇంజన్లు చేంజెస్ చేయడానికి, మాకు ఫేస్ లిఫ్టింగ్ చేయడానికి, బస్సులు బాగుపడడానికి చాలా వాళ్ళ సహకారం కూడా మాకు చాలా ఉంది. వారు కూడా ఈరోజు ఈ సమావేశానికి రావడం చాలా హర్షణీయము. సార్ వాళ్ళకు కూడా తమ యొక్క అమూల్య సలహా ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు కూడా మన శ్లోకం చదివి అందరికీ ఉత్సాహపరిచినారు. ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మరియు ఇక్కడ హాజరైన మన ఉద్యోగస్తులు, గ్యారేజీ సిబ్బంది, తర్వాత మన డ్రైవర్ సహోదరులు, సూపర్వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది అందరికీ, తర్వాత ఈ మన యూట్యూబ్ ఛానల్ సో యోగిరాజు కూడా ఈరోజు పిలిపించి ఆయన ద్వారా కూడా ఒక మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తాము. సో ఈ సభ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.